It's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. హోలా మ్యాన్తేస్ తెలిసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. సో ఈరోజు మనం ఆడుకోబోతున్నాం సాటర్డే సినిమా సమాచారం ఎపిసోడ్ నెంబర్ 3. వామ్మో పీక్ కన్సిస్టెన్సీ కదా. సో ఈసారి అప్డేట్స్ కొంచెం తక్కువ ఉన్నా సరే మాడుకోవాల్సింది చాలా ఉంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా లెట్ us begin the show. సో మనం ఫస్ట్ హాలీవుడ్ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో తక్కువే మాట్లాడదాం ఫస్ట్లో. మీకు కొద్దిగా బాగుంది ఒక కంటిన్యూ చేయమంటే చేద్దాం ఇంకా ఫ్యూచర్లో. సో మనకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ అయితే లీక్ అయింది కదా ముందు. సో ఇప్పుడైతే దాని ఒఫీషియల్ ట్రైలర్ మళ్ళీ రీకట్ చేయబోతున్నారంట. అండ్ ఈ ట్రైలర్ మనం మార్చిలో అయితే ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం. అండ్ లీక్ అయింది వదిలేయచ్చు కదా, ఎందుకు వీళ్ళకి ఇంత పైత్యం ఏంటో నాకు అర్థం కాదు. అండ్ మనకైతే మమ్మీ 4 అయితే రాబోతుంది. అండ్ దాని ముందు పట్టు ఎలాగ దొబ్బేసింది అనుకోండి వేరే విషయం. సో మనకైతే ఒరిజినల్ పేరు ఉంది కదా మమ్మీ మూవీలో స్టార్టింగ్. సో వాళ్ళిద్దరు మళ్ళీ రిటర్న్ కాబోతున్నారంట. సో చూద్దాం ఎలా చేస్తారో, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కొద్దిగా లైట్గా ముసలాళ్ళు అయిపోయారు. మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. వాళ్ళ కొడుకు కూడా పుట్టేశారు సినిమాలో, మరి ఏంటో ఎవడి పైత్యం ఆడదులేండి. సో మనకైతే స్పైడర్ నోవర్ సిరీస్ రాబోతుంది. అండ్ ఇది బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ చేస్తారంట. ఈ సిరీస్ సంబంధించిన టీజర్ అయితే వదిలేరనమాట. సో ఇదైతే ఒక డిటెక్టివ్ మోడల్ అయితే ఉండబోతుంది. సో మనకైతే నికోలస్ కేజ్ అయితే ఉండబోతున్నారు స్పైడర్ మ్యాన్గా. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్కి వెళ్తే మనకైతే సూపర్ గర్ల్ మూవీలో అయితే మన సూపర్ మ్యాన్ 3 times చూడబోతున్నాం అంట. అంటే 3 times అలా వచ్చి అలా వెళ్ళిపోతారేమో మరి. ఇంకా మనం టీఎఫ్ఈ అప్డేట్స్కి అయితే వెళ్ళిపోదాం. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనే మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఈటీవీ విన్లో ప్లాన్ చేశారు. బట్ దీని యొక్క రెస్పాన్స్ చూసి థియేటర్కి అయితే ప్లాన్ చేశారు అనమాట. ఇదైతే ఇప్పుడు మార్చి 6th రిలీజ్ అవబోతుంది ఇన్ థియేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాటికి ఇది మనకి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవ్వాల్సింది. బట్ లాస్ట్లో చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అయితే చేశారనమాట. అండ్ మన ప్రశాంత్ వర్మ మూవీ జై హనుమాన్ ద సీక్వెల్ ఆఫ్ హనుమాన్ మూవీ ఒక లాంచ్ అయితే February 22nd చేయబోతున్నారు కర్ణాటకలో. ఇప్పుడు మనం మన రామ్ చరణ్ గారి మూవీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే చూద్దాం. పెద్ది నుంచి సెకండ్ సింగిల్ అయితే మనం ఫిబ్రవరిలో లాస్ట్ వీక్ కానీ మార్చిలో ఫస్ట్ వీక్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ది మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ రావడానికి అయితే ఇంకా టైం పట్టుద్ది. అండ్ ఈ సాంగ్ అనేది ఒక టిపికల్ మోటివేషనల్ ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఉంటుంది అని అంటున్నారు. రామ్ చరణ్ గారి బర్త్డే రోజున అదే March 27th RC-17 కాన్సెప్చువల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ RC-17 అనేది సుకుమార్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇదైతే 2 parts లో ఉండబోతుంది. ఇదన్నమాట మన రామ్ చరణ్ గారు అప్డేట్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్డేట్స్ అయితే చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ లో నెక్స్ట్ సాంగ్ అప్డేట్ అయితే February 15th వస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ సురేందర్ రెడ్డి గారి కాంబోలో వచ్చే మూవీ అయితే మల్టీ స్టారర్ అవ్వచ్చు అని చాలా పెద్ద టాక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే ఈ మూవీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఇనిషియల్లీ. బట్ ఆ టైంలో చాలా మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే పోస్ట్ పోన్ అయింది. అండ్ మన చిరంజీవి గారి విశ్వంబర మూవీ అయితే ఇంకా 2 రోజులు షూటింగ్ అయితే మిగిలి ఉంది. మూవీని జూలైలో తేవడానికి ట్రై చేస్తున్నారు. డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. అండ్ మన నితిన్ గారు అయితే ఈ మూవీ డైరెక్టర్ అంజీ గారితో అయితే 2027 సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన సాయిధరం తేజ్ అన్న అయితే మళ్ళీ బ్యాక్ తో ఫామ్ అనమాట. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వరుస మూవీస్ తో రాబోతున్నాడు. ఫస్ట్ అయితే ఈ సంబరాల ఎట్టుగట్టు డైరెక్టర్ బై డెబ్యూటెంట్ రోహిత్ కేపీ మూవీ అయ్యాక సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తేజతో ఒక మూవీ అయితే ప్లాన్ ఉంది. అండ్ దాని తర్వాత ప్రభాస్ గారి కజిన్ సిద్ధార్థ్ రాజ్ కుమార్ తో యూవీ క్రియేషన్స్ కింద ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ అయిపోయాక కా మూవీ డైరెక్టర్స్ తో ఒక మూవీ తీసే ప్లాన్ లో ఉన్నాడు. సో ఇదన్నమాట మన సాయి ధరమ్ తేజ్ గారి షెడ్యూల్. మన నిఖిల్ గారి మూవీ స్వయంభూ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఒకవేళ చూడకపోతే చూసేయండి. సోగాడి చిన్న పాత్ర చేసే ప్లాన్లు అయితే ఉన్నారు. అంటే సెకండ్ పార్ట్ ని బంగారాజు అనే పేరుతో రిలీజ్ చేశారు. దాంట్లో నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు అయితే ఉన్నారు. ఈ పాత్రలో అయితే నాగార్జున గారు నాగ చైతన్య అండ్ అఖిల్ గారితో అయితే తీద్దామని ప్లాన్లు అయితే ఉన్నారు. హరిశంకర్ గారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత బాలకృష్ణ గారితో సితారా ఎంటర్టైన్మెంట్స్ కింద ఒక మూవీ తీసే ప్లాన్లు అయితే ఉన్నారు. అండ్ వివేక్ ఆత్రేయ గారు అండ్ బాలకృష్ణ గారి కాంబోలో మూవీ అయితే ఫిక్స్ అయిపోయింది అండర్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ అనేది స్పీడ్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మాక్సిమం షూటింగ్ అనేది నవంబర్ లోపల ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అనిల్ రావుపూరి అండ్ వెంకటేష్ గారి కాంబోలో వచ్చే మూవీకి హీరోయిన్స్ గా పూజా హెగ్డే అండ్ కీర్తి సురేష్ అని టాక్స్ అయితే ఉన్నాయి. కుమారి 21 ఆఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ గారి డైరెక్షన్ లో మ్యాడ్ మూవీ హీరో సంగీత్ శోభన్ అండ్ ఛాంపియన్ మూవీ యాక్ట్రెస్ అన్స్వర రాజన్ వీళ్ళ కాంబోలో ఒక మూవీ అయితే రాబోతుంది. మన విజయ్ దేవరకొండ గారి మూవీ రౌడీ జనార్దనలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ గా ఒక సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ తేవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ విజయ్ దేవరకొండ గారి మూవీ రణబలి రైట్స్ అయితే జీ తెలుగు వాళ్ళు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మన సీనియర్ హీరోస్ అందరూ వరుసగా మూవీస్ దింపబోతున్నారు. ఫస్ట్ ఏమో చిరంజీవి గారు అండ్ బాబీ గారి మూవీ అండ్ బాలకృష్ణ
బాలకృష్ణ గారి మూవీ అండ్ వెంకటేష్ అనిల్ రావుపూడి గారి మూవీ అండ్ సోగాడ చిన్ననాయన సీక్వెల్ నాగార్జున గారిది. సో వీళ్ళందరి మధ్య క్లాష్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. సో చూద్దాం వీళ్ళందరూ ఒకేసారి రిలీజ్ చేస్తారా లేకపోతే ఆ టైంకి ఎవరైనా పోస్ట్ పోన్ చేసుకుంటారా అనేది. మన నాని అన్న జడల్ మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది, అదే August 21st. అండ్ ఈ మూవీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సింగిల్ అయితే నాని అన్న బర్త్డే రోజున అదే February 24th రిలీజ్ అవబోతుంది. అండ్ వారణాసి మూవీ నుంచి న్యూ పోస్ట్ అయితే March 2026 రాబోతుంది. అండ్ రాజమౌళి గారు అయితే జపనీస్ స్టూడియోస్ తో డిస్కషన్ లో ఉన్నారు. దేని గురించి అంటే RRR ని ఒక యానిమే లా దింపుదామని ప్లాన్ లో అయితే ఉన్నారు. ఒకవేళ ఇది ఇనిషియల్ సక్సెస్ అయితే దీన్ని పూర్తిగా యానిమేటెడ్ ఫామ్ లో దింపుదామని ప్లాన్ లో అయితే ఉన్నారు. రవితేజ గారి మూవీ ఇరుముడి టీం వాళ్ళైతే మల్లెపూల పల్లకి సాంగ్ ని మూవీలో యూస్ చేయడానికి రైట్స్ అయితే తీసుకున్నారు. అండ్ మన కోర్ట్ మూవీలో యాక్ట్ చేసిన హీరో అండ్ హీరోయిన్ మూవీ బ్యాండ్ మేళం అయితే 13th March రిలీజ్ అవబోతుంది, డైరెక్టెడ్ బై సతీష్ జావాజీ. సో ఇదన్నమాట మన టాలీవుడ్ అప్డేట్స్. అప్పుడు వేరే వాటి గురించి కూడా చూసేద్దాం. మన లోకేష్ కనకరాజ్ గారు యాక్ట్ చేసిన DC మూవీ గ్లిమ్స్ అయితే Feb 14 రిలీజ్ అవబోతుంది. టాక్సిక్ మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అండ్ కొంచెం ప్రొడక్షన్ అయితే మిగిలి ఉంది, అదైతే mid-Feb లోపల అవగొట్టేస్తారు. అండ్ జననాయకన్ మూవీ మేకర్స్ అయితే ఇంకొన్ని సీన్స్ అయితే కట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేశారు. మరి ఈసారి ఏమవుద్దో చూడాలి. అండ్ షారుఖ్ ఖాన్ మూవీ కింగ్ షూటింగ్ అయితే May లోపల ఎండ్ అయిపోద్ది. మిర్జాపూర్ మూవీ అయితే ఈ ఇయర్ 4th September రిలీజ్ అవుద్ది. అండ్ మోహన్ లాల్ మూవీ దృశ్యం 3 అయితే April 2 రిలీజ్ అవుతుంది. అండ్ LIK మూవీలో Feb 14 కొత్త సాంగ్ రిలీజ్ అవబోతుంది. సో ఇవన్నమాట మేజర్ మూవీ అప్డేట్స్. సో ఈ వీక్ థియేటర్ రిలీజెస్ గురించి మాట్లాడేసుకుంటే విశ్వక్సేన్ గారి ఫంకీ మూవీ రిలీజ్ అయింది. కపుల్ ఫ్రెండ్లీ అండ్ సీతా పయనం కూడా రిలీజ్ అయింది Feb 14 అంటే ఈరోజే. అండ్ చతపచ్చ అది తెలుగు డబ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు 13th. అండ్ షాహిద్ కపూర్ గారి ఓ రోమియో కూడా రిలీజ్ అవుతుంది Feb 13th. సో ఇవైతే మేజర్ రిలీజెస్ ఈ వీక్లో థియేటర్ పరంగా. అండ్ రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడేసుకుంటే మనసంతా నువ్వే అండ్ లవ్ స్టోరీ మూవీ రిలీజ్ చేశారు. సో చూద్దాం రెండులో ఎంత రెస్పాన్స్ రాబోతుందో. బేసికల్ రెండు పెద్ద ఆడకపోవచ్చు, అంటే బజ్ అంత లేదు కదా అని. ఇంకా OTT గురించి మాట్లాడేసుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే కోహరా సీజన్ 2 అయితే స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు. అంటే వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి అనుకోండి. తలైవర్ తంబి తలమిలై అంటే TTT అంటే పేరు తప్పుగా చెప్తే క్షమించండి. అండ్ ఈ మూవీ కూడా తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి, బాగానే ఉంది అంటున్నారు. అండ్ జియో హాట్‌స్టార్ అయితే కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ అండ్ ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. అండ్ రెండు తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి, రెండు బాగానే ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ప్రైమ్ వీడియోలో అయితే వానర మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. దాంతోపాటు స్ట్రేంజర్స్ చాప్టర్ 2 ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ క్రాస్ సీజన్ 2 అయితే స్ట్రీమ్ అవుతుంది, ఇది కూడా ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ G5 అయితే మనశంకర్ వరప్రసాద్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ విత్ చాలా అంటే మల్టిపుల్ ఆడియోస్ ఉన్నాయి, లైక్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకురా బాబు. అండ్ సోనీలో అయితే బేబీ కూడా అయితే స్ట్రీమ్ అవుతుంది మలయాళంలో. అండ్ సన్నెస్ట్లో అయితే పెద్ద రిలీజెస్ లేవలే అంటే డబ్బింగ్ ఉన్నాయి ఏవో. సో అదే అయితే ఇంక OTT రిలీజెస్. సో ఇదన్నమాట OTT అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్. సో ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద రీల్ హోమీస్.